హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం బ్లౌజ్ సైడ్ జాయింట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఎక్కువగా రావడం కానీ లేదంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ కావడం కానీ అయిపోతుంది కదండి. మొత్తం బ్లౌజ్ ఎంత ఇంపార్టెంటో స్టిచ్ చేసినప్పుడు సైడ్ స్టిచ్ వేసేది వచ్చేసి మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ ఫిట్టింగ్ పాడైతే కనుక మనకి మొత్తం బ్లౌజ్ ఫినిషింగే పాడైపోతుంది. కాబట్టి మనకి సైడ్ స్టిచ్చెస్ వేసినప్పుడు స్ట్రైట్గా స్టిచ్ వచ్చేలాగా, అలాగే ఒకటి ఎక్కువ తక్కువ రాకున్నట్టు బ్యాక్ పార్ట్ ఎక్కువగా వచ్చేస్తుంది లేదంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా వచ్చేస్తుంది, అలా రాకున్నట్టు మనం ఏ విధంగా బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఒకవేళ ఇన్ కేస్ అలా వస్తే మనం ఎక్కడ సరి చేసుకోవాలి అనే వీడియో అయితే మీకు ఈ వీడియోలో అనే క్లారిటీ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. అలాగే కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే స్టిచ్చింగ్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. సైడ్ స్టిచ్చెస్ వేసినప్పుడు కొలత బ్లౌజ్లో కూడా మనకి పర్ఫెక్ట్గా హార్మోల్ దగ్గర హార్మోల్ ప్లస్ సింబల్ రావడం కానీ, హ్యాండ్స్ వచ్చేసి పర్ఫెక్ట్గా కొలత బ్లౌజ్లా రావడం అలా నేను చూపిస్తున్నాను. అలాగే కొంతమంది బిగినర్స్కి బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా క్లాత్ అనేది తగ్గిపోతుంది. మనం స్టిచ్చింగ్ చేసిన అది వచ్చేసి కొలత బ్లౌజ్లో మనకి ఇలా పర్ఫెక్ట్గా రాకున్నట్టు క్లాత్ తగ్గిపోతుంది. అలా ఎందుకు అవుతుంది? మనం ఎక్కడ మొత్తం చెక్ చేసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేయాలి. తొందరగా ఫాస్ట్గా ఫినిషింగ్ అయిపోయేటట్టు కూడా బ్లౌజ్ని ఎలా మనం స్టిచ్ చేసుకోవాలి, ఫస్ట్ డే స్టిచ్ చేయాలి, సెకండ్ డే స్టిచ్ చేయాలి, మొత్తం కూడా చెప్తున్నాను. ఇక లేట్ చేయకున్నట్టు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ లో వస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎంత ఇంపార్టెంటో కటింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఇదే బ్లౌజ్నే యూజ్ చేసి నేను ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ చేశాను. ఈ బ్లౌజ్ వీడియో కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో తర్వాత ఎండ్ స్క్రీన్లో లాస్ట్లో మీకు ఈ వీడియో కటింగ్ వీడియో అయితే ఇస్తాను. మీరు తప్పకుండా కటింగ్ వీడియో చూస్తే కనుక మీకు కటింగ్లో ఏమైనా కన్ఫ్యూజ్ ఉంటే మీకు అది సాల్వ్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ముందుగా ఇది వితౌట్ లైనింగ్ బ్లౌజ్ అండి. ముందుగా వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా? ఎప్పుడైనా సరే నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ముందుగా బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేస్తాను. చూడండి, పై వైపు షోల్డర్ ఖర్చుల కోసం 1/2 ఇంచ్ వదిలేసి ఆ తర్వాత బ్లౌజ్ యొక్క హైట్ని నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను. కింద వైపు మనకి హెమ్మింగ్ పట్టీ పీస్ వస్తుందన్నమాట. ఓకేనా? నీట్గా ఇలా ఫోల్డ్ చేసి ఈ విధంగా 1/2 ఇంచ్ ఖర్చుని ఫోల్డ్ చేసి ఇక్కడ వచ్చేసి నేను స్టిచ్ చేస్తున్నానండి. మొత్తం నేను ఇక్కడ స్టిచ్చింగే చేస్తున్నాను. మళ్ళీ హెమ్మింగ్ ఏం చేసుకోవట్లేదు కాబట్టి చిన్న కుట్టు పెట్టుకుంటూ స్టిచ్ చేసేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచినే మీరు చూడాల్సి ఉంటుంది. మీరు వీడియోని స్కిప్ చేస్తే మీకు అస్సలు అర్థం కాదు. సైడ్ స్టిచెస్ దగ్గర మాత్రమే చూస్తే మీకు ఇంకా అర్థం కాదు. స్టార్టింగ్ నుంచి చూస్తూ వెళ్ళండి, మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. ఎక్కడెక్కడ చెక్ చేసుకోవాలి అని నేను చెప్తాను. ఓకేనా? ఇలా మనం స్టిచ్ చేసిన తర్వాత ఈ యొక్క కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే డాట్ మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. ఓకేనా? రెండు వైపులా కూడా ఈ మార్కింగ్ వేసి డాట్ని మనం ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాము. డాట్ విడ్త్ వచ్చేసి ఎప్పుడైనా సరే 1/2 ఇంచ్కి మనం డాట్ విడ్త్ అనేది పెట్టుకోవాలండి. అంటే ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత 1/2 ఇంచ్ ఫోల్డింగ్తో మనం స్టిచ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు వీడియో చూస్తూ వీడియోకి ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో మరికొందరికి వెళ్తుంది, అందరూ కూడా వీడియోని చూడగలుగుతారు. నాకు కూడా వీడియోస్ చేయడానికి చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లు ఉంటుంది. ప్లీజ్ వీడియో చూస్తూ ఒక లైక్ చేయండి. ఓకేనా? ఈ విధంగా డాట్ని ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం ఏం చూసుకోవాలి? చూడండి, ఇక్కడ నుంచి మన ఒక హార్మోల్ ఇక్కడ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ హార్మోల్ కటింగ్ అయితే ఉంది కదా, మీకు ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ కరెక్ట్గా స్టిచ్చింగ్ మార్కు, పై వైపు వచ్చి ఖర్చుల మార్క్. దీన్ని ఒక్కసారి ఇప్పుడు మనం తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఇది చెక్ చేసిన తర్వాత పై వైపు 1/2 ఇంచ్ ఖర్చుల కోసం వదిలేసి ఈ హార్మోల్ రౌండ్ మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఖర్చుల క్లాత్ కరెక్ట్గా ఉందా అని ఒక్కసారి చెక్ చేసుకోవాలి. కటింగ్లో మనం కరెక్ట్గా కట్ చేసుకున్నా కూడా స్టిచ్చింగ్లో ఒక్కసారి చెక్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కొలత బ్లౌజ్ లాగానే వస్తుంది. లేదు మనం బాడీ మెజర్మెంట్ తీసుకుంటే బాడీ మెజర్మెంట్ కొలతలు కూడా ఒకసారి చెక్ చేసుకుంటే అలాగే రావాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, కింద నుంచి నేను ఇక్కడ కరెక్ట్గా నెక్ మార్క్ని వేసాను. 1/2 ఇంచ్ పై వైపుకు ఎక్స్ట్రాగా తీసుకున్నాను. మనం పైపింగ్ పెట్టినా హెమ్మింగ్ పెట్టినా కూడా 1/2 ఇంచ్ ఇలా ఎక్స్ట్రాగా తీసుకోవాలి. నెక్ వైపు కరెక్ట్గా మార్క్ చేశాను. నెక్ వైపుకు 1/2 ఇంచ్ చూడండి, ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, ఇది పర్ఫెక్ట్ బ్లౌజ్లో ఉన్న నెక్ అనమాట. ఇప్పుడు 1/2 ఇంచ్ వచ్చేసి ఇటువైపుకు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. మనం హెమ్మింగ్ చేసిన తర్వాత మనకి పర్ఫెక్ట్గా కొలత బ్లౌజ్ లాగానే మెజర్మెంట్ వస్తుంది. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేసి నేను ఇక్కడ రౌండ్ షేప్ని కట్ చేస్తున్నాను. మీకు నచ్చిన షేప్ని మీరు ఇక్కడ కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూడండి, ఇక్కడ హైట్ని వచ్చి కొలుస్తున్నాను, పైకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఓకేనా? మొత్తం ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్లో వచ్చేసి ఇంతే అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్తో ఇక మనకి పని అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గర కూడా నేను నెక్ వచ్చేసి కటింగ్ వీడియోలో కట్ చేయలేదు కదండి, ఇప్పుడైతే కట్ చేస్తున్నాను. కరెక్ట్గా ఇప్పుడు చూడండి, నెక్ని నేను ఉక్సుల పట్టి వైపు తీసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్లో.
పై వైపు షోల్డర్ ఖర్చుల కోసం 1/2 ఇంచ్ వదిలి అక్కడ వచ్చేసి మనం ఇక్కడ బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటూ ఇక్కడ 1/2 ఇంచ్ వదులుకున్నాం కదండి, ఇది మనకి ఉక్సుల పట్టి స్టిచ్ చేసినప్పుడు ఖర్చుల కోసం పోతుంది. ఇలా పెట్టుకుంటూ కరెక్ట్గా ఈ నెక్ రౌండ్ ఎలా అయితే ఉందో అలాగే మార్క్ చేసుకోవాలి. చూడండి, నెక్ వైపు అంటే నా వైపుకు 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుంటూ ఇలా మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే నెక్ వస్తుంది. షోల్డర్ డ్రాప్ కావడం కానీ లేదంటే నెక్ దగ్గర లూజ్ రావడం కానీ జరగదు. కొలత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలాగే వస్తుంది. ఓకేనా, నీట్గా ఇప్పుడు మనం ఇక్కడ నెక్ని కట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక మనం ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అయితే మార్క్ చేసుకోవాలి కదండి. డాట్ మార్క్ కూడా ఫటాఫట్ చేసేస్తున్నాను. కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే మార్క్ని పెడుతున్నాను. చూడండి, ఇక్కడ 1/2 ఇంచ్కి మార్క్ పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి కరెక్ట్గా డాట్ మార్క్ ఎక్కడ మిడిల్ పాయింట్ ఉందో అక్కడికి మార్క్ చేశాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనం పై వైపు నుంచి అప్పర్ చెస్ట్ అంటామండి, దాన్ని కొలుచుకోవాలి. చూడండి, పై వైపు 1/2 ఇంచ్ ఖర్చుల కోసం వదిలేసి షోల్డర్ ఖర్చుల కోసం అక్కడి నుంచి ఇలా పెట్టుకోవాలి. కరెక్ట్గా డాట్ హైట్ ఎక్కడికి ఉందో అక్కడికి రఫ్గా మార్క్ చేసి స్ట్రైట్గా ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి. అంటే మీ కొలత బ్లౌజ్లో ఎలా ఉంటుందో అలాగే వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి 1 ఇంచ్ విడ్త్ అయితే ఉంది. అటువైపు ఇటువైపు 1 ఇంచ్కి మార్క్ చేయాలి. ఇది వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్. ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే, మీకు పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే మీ కొలత బ్లౌజ్లో ఎంత ఉందో అంత పెట్టి మీరు మార్క్ చేసుకోవచ్చు. బాడీ మెజర్మెంట్ తీసుకున్నామంటే మన ఛానల్లో చాలా వరకు వీడియోస్ అయితే ఉన్నాయి. డాట్ వీడియోస్ ఫ్రంట్ పార్ట్లో ఎలా పెట్టుకోవాలని మీరు తప్పకుండా ప్లేలిస్ట్లో వెళ్ళి చెక్ చేస్తే కనుక మీకు దొరుకుతుంది. అదొక మెయిన్ డాట్ని మనం పర్ఫెక్ట్గా మార్క్ చేసేస్తే కనుక ఈజీగా మనం ఫ్రీ హ్యాండ్తోనే ఈ 3 డాట్ని కూడా మార్క్ చేసేసుకోవచ్చు. ఓకేనా, డాట్ మనం మార్కింగ్ చేసిన తర్వాత వచ్చేసి షేప్ మనకి ఈ విధంగా రావాలండి. అప్పుడే వాళ్ళకు ఫ్రంట్ పార్ట్ దగ్గర ఎక్కడ కూడా ముడతలు రాకున్నట్టు పర్ఫెక్ట్గా బాడీకి అద్దినట్లుగా ఉంటుంది. ఓకేనా, ఇలా మనం ఈ డాట్ని మార్క్ చేసుకున్నాం కదా, మరొక క్లాత్కి కూడా మనం ఈ డాట్ని వేసుకోవాల్సి ఉంటుంది. నేను వచ్చేసి ఈ డాట్ మార్క్ ఎక్కడెక్కడ వేసుకున్నానో అక్కడ వచ్చేసి చిన్నగా కట్ పెట్టేస్తున్నానండి. మీరు కావాలంటే రఫ్గా మార్క్ కూడా చేసుకోవచ్చు. అలాగే హార్మోల్ దగ్గర కూడా చిన్నగా కట్ పెడుతున్నాను. ఓకేనా, ఇప్పుడు ఈ క్లాత్ని తీసి మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ అలాగే మనం డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ డాట్ని ఫస్ట్ స్టిచ్ చేస్తున్నానండి. కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా మనం స్టిచ్ చేసుకోవాలి. సేమ్ మెథడ్తో ఇటువైపు క్లాత్ని కూడా మనం ఎంత విడ్త్ పెట్టామో డాట్ విడ్త్ అంతే విడ్త్తో స్టిచ్ చేసుకోవాలండి. మీరు మరీ ఎక్కువగా పెట్టుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ లూజ్ వస్తుంది. మరీ టైట్గా చిన్నగా పెట్టేసుకుంటే కనుక ఫ్రంట్ దగ్గర మీకు టైట్గా పట్టేసినట్లు ఉంటుంది. అలా కాకున్నట్టు మనం కొలత బ్లౌజ్లో ఏ మార్కులు అయితే వేసుకున్నామో అంతే మార్క్ కూడా ఇక్కడ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఓకేనా, అంటే మనకి ఖర్చు కనిపించకున్నట్టు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హార్మోల్ దగ్గర డాట్ని స్టిచ్ చేస్తున్నాను. ఉక్సుల పట్టి కాజా పట్టి దగ్గర డాట్ అయితే ఉంటుంది కదా, ఆ డాట్ని ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒకవైపు క్లాత్ అయితే మనకి 3 డాట్లు స్టిచ్ చేసుకున్నాం కదండి, ఇటువైపు హార్మోల్ డాట్ స్టిచ్ చేశాను. ఇక్కడ వచ్చేసి చూడండి, ఒకవైపు మనం కాజా పట్టి ఉక్స్ పట్టి ఏదైనా సరే ఒకవైపు మనం స్టిచ్ చేసాం కదా డాట్ వచ్చేసి, మరొక క్లాత్కి నేను 2 డాట్లే స్టిచ్ చేశాను. నెక్స్ట్ మీకు అది ఎప్పుడు స్టిచ్ చేయాలి ఎలా చూసుకోవాలి అని చెప్తానండి. ఇప్పుడు క్రాస్ పట్టిని తీసుకుందాం. 4th డాట్ వచ్చేసి నేను సైడ్ స్టిచెస్ దగ్గర వేసేది ఇప్పుడు స్టిచ్ చేసుకోవట్లేదండి, తర్వాత మీకు దాన్ని స్టిచ్చింగ్ చూపిస్తాను. అప్పుడే మీకు సైడ్ స్టిచెస్ చేసినప్పుడు హెచ్చు తగులు రాకున్నట్టు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు క్రాస్ పట్టి అయితే మనం కట్ చేసుకున్నామండి. క్రాస్ పట్టి యొక్క రైట్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను. దానిపైన వచ్చేసి మళ్ళీ మనం లైనింగ్ క్లాత్ లాగా మరొక క్లాత్ని పెట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ చేస్తున్నాను. చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ మెథడ్తో మీరు బ్లౌజ్ని స్టిచ్ చేస్తే 20 నిమిషాలకి ఒక వితౌట్ లైనింగ్ బ్లౌజ్ అయితే అయిపోతుందండి. చాలా ఫాస్ట్గా మీకు వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ విధంగా టర్న్ చేసి ఇక్కడ వచ్చేసి స్టిచ్ చేస్తున్నాను. ఓకేనా, ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఏదైతే రైట్ సైడ్కి వస్తుందో క్రాస్ పట్టి, ఆ క్రాస్ పట్టి వచ్చేసి కొంచెం లైనింగ్ క్లాత్ వైపుకే కనిపించేటట్టు పెట్టుకోండి. అప్పుడే మీకు క్రాస్ పట్టి అనేది నీట్గా ఉంటుంది. అంటే బ్లౌజ్ వేర్ చేసుకున్నప్పుడు లైనింగ్ క్లాత్ లాగా ఉండే క్లాత్ వచ్చేసి పైకి కనిపించదు, అందుకోసం చెప్తున్నాను. ఇప్పుడు క్రాస్ పట్టి కొలత బ్లౌజ్లో ఎంత ఉందో చూసుకోవాలి. ఓకేనా, ఇక్కడ చూడండి ఉక్సుల పట్టి దగ్గర వచ్చేసి 2.5 ఇంచెస్ క్రాస్ పట్టి లెంత్ ఉంది. సైడ్ స్టిచెస్ దగ్గర వచ్చేసి 2.5 ఇంచెస్ క్రాస్ పట్టి లెంత్ ఉంది. ఓకేనా, ఈ మెజర్మెంట్తో మనం ఇప్పుడు క్రాస్ పట్టి కటింగ్ చేసుకుందాం.
ఒకవైపు వచ్చేసి 2.5 ఇంచెస్ ఒరిజినల్ కావాలి, పైవైపు 1/2 ఇంచ్ ఖర్చుల కోసం. ఇటువైపు 2.5 ఇంచెస్ కావాలి, పైవైపు 1/2 ఇంచ్ ఖర్చుల కోసం. ఓకేనా, ఇలా మార్క్ చేసి ఈ 2.5 ఇంచెస్ మార్క్ చేసాం కదండి, ఇక్కడ నుంచి 3 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. కింద వైపు 1/2 ఇంచ్ డౌన్ చేసి క్రాస్ పట్టి షేప్ని తీసి ఇక్కడ క్రాస్ పట్టి కటింగ్ చేసుకోవాలి. కటింగ్లో మీరు క్రాస్ పట్టి కటింగ్ నార్మల్గా చేసుకోండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ మెజర్మెంట్తో వస్తుంది అనమాట. ఓకేనా, కటింగ్లో కొంచెం క్లాత్ని మీరు ఎక్స్ట్రాగానే కట్ చేసుకోండి, లేదంటే క్రాస్ పట్టిని అస్సలు కటింగ్లో కట్ చేయొద్దు. స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇప్పుడు కొలుచుకుంటూ మీరు స్టిచ్చింగ్ చేసినప్పుడు క్రాస్ పట్టిని కటింగ్ చేయండి. ఇప్పుడు ఉక్సుల పట్టి వైపు క్లాత్ని తీసుకున్నానండి. కరెక్ట్గా కొలత బ్లౌజ్ని ఇలా పెట్టుకోవాలి. పై వైపు 1/2 ఇంచ్ వదిలేయాలి, పైపింగ్ చేస్తాం కదా అందుకోసం. ఇక్కడ వదిలేసి ఈ ఉక్సుల పట్టి దగ్గర మనం డాట్ కూడా పెట్టేస్తున్నామండి. ఇక్కడ చూడండి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసి ఇక్కడ మనం చూడండి ఇక్కడ డాట్ కూడా పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి మనకి 1/2 ఇంచ్ ఖర్చు మాత్రమే పెట్టుకుంటూ కటింగ్ చేసుకోవాలి. కటింగ్లో కూడా మనం ఇలానే మెజర్ చేసి కట్ చేసుకుని ఉంటాము. బట్ స్టిచ్ చేసినప్పుడు ఒకవేళ ఎక్స్ట్రాగా ఇలా వచ్చిందనుకోండి, అలాగే స్టిచ్ చేస్తే ఉక్సుల పట్టి లెంత్ మరీ ఎక్కువగా అయిపోతుంది. కాబట్టి సేమ్ ఇంతే లెంత్ కావాలి అంటే ఇక్కడ ఈ మెజర్మెంట్ని చెక్ చేసుకుని ఆ తర్వాత మనం వచ్చేసి ముందుకు వెళ్ళాలి. ఓకేనా, ఇప్పుడైతే మనం ఒకవైపు మాత్రమే ఉక్స్ పట్టి దగ్గర డాట్ని పెట్టుకున్నాము, కాజా పట్టి వైపు అలాగే డాట్ పెండింగ్ ఉంది. ఇప్పుడు చూడండి ఈ యొక్క కొలత బ్లౌజ్ వచ్చేసి హార్మోల్ దగ్గర ఒక మార్క్ చేశాను, అలాగే కింద వైపు ఎక్కడ దాకా ఎడ్జ్కి ఉందో అక్కడికి ఒక మార్క్ చేశాను. ఈ 2 ఇంచ్ ఖర్చుల క్లాత్ని ఫోల్డింగ్ చేసి ఇక్కడ 1/2 ఇంచ్ పైకి ఖర్చుల కోసం మార్క్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ ఇక్కడ దాకా ఉంది, దీన్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం క్రాస్ పట్టి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 4th డాట్ అయితే ఉంది కాబట్టి ఆ డాట్ కోసం మరొక 1/2 ఇంచ్ని ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడైతే మనకి క్లాత్ ఎక్స్ట్రాగా వచ్చింది కానీ ఈ క్లాత్ని ఇప్పుడే మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మెజర్ చేసి చూసి ఇప్పుడే కట్ చేసుకోవాలి. మీరు తర్వాత కట్ చేశారనుకోండి, క్రాస్ పట్టి స్టిచ్చింగ్ చేసి ఉంటాము, తర్వాత కటింగ్ చేయడానికి రాదు. ఫ్రంట్ పార్ట్ మీకు మరీ ఎక్కువగా వచ్చేస్తుంది సైడ్ స్టిచెస్ దగ్గర. అందుకోసం మనం ఇప్పుడే ఈ కొలతని చూసుకుని కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా కట్ చేసిన తర్వాత మనం క్రాస్ పట్టిని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఈ 2 క్రాస్ పట్టిని ఒక దానిపైన ఒకటి ఈ విధంగా పెట్టుకుంటున్నాను. అంటే రైట్ సైడ్ ఆపోజిట్లో పెట్టుకున్నాను. నీట్గా 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ చేస్తున్నాను. ఓకేనా, ప్రతిదీ కూడా అర్థం కావాలని ఎక్కడెక్కడ స్కిప్ చేయకున్నట్టు చూపిస్తున్నానండి. చూడండి ఈ 2 క్లాత్ని కూడా ఇలా కరెక్ట్గా పెట్టుకుంటూ కరెక్ట్గా ఇక్కడ ఈ విధంగా పెట్టుకుంటూ 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ మనకి ఈ క్రాస్ పట్టి ఇలా స్టిచ్ చేస్తాం కదండి, 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటే 1/2 ఇంచ్ ఖర్చుతోనే స్టిచ్ చేసుకోవాలి. మీరు 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేసుకుని స్టిచ్ చేసుకున్నారనుకోండి, కటింగ్లో ఎక్కువగా వదులుంటారు, స్టిచ్చింగ్లో వచ్చేసి తక్కువ పెట్టి స్టిచ్ చేస్తారు. కాబట్టి సైడ్ స్టిచ్చెస్ దగ్గర మీకు లెంత్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. అందుకోసం కటింగ్లో మనం ఎంత ఖర్చు అయితే పెట్టుకుని ఉంటామో స్టిచ్చింగ్ చేసినప్పుడు టేప్తో ఒక్కసారి కొలుచుకుని అంతే ఖర్చుతోనే స్టిచ్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ పైనుంచి రోల్ చేసి కరెక్ట్గా మిడిల్కి పెట్టుకున్నాను. నీట్గా ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను. ఇన్విజిబుల్గా క్రాస్ పట్టి మనకి రెడీ అయిపోతుంది. ఇలా క్రాస్ పట్టి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న కట్స్ ఈ విధంగా పెట్టుకుంటున్నానండి. ఇలా పెట్టుకుంటూ మనం ఈ క్లాత్ని టర్న్ చేసుకోవాలి. మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు పూర్తి క్లారిటీగా అర్థమవుతుంది. మొత్తం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ కూడా మీకు హెచ్చు తగులు రాకున్నట్టు పర్ఫెక్ట్ కొలత బ్లౌజ్ లాగానే వచ్చేస్తుంది. ఒక కొలత బ్లౌజ్ ఉంటే చాలా బిగినర్స్ అయినా సరే మనకి ఈజీగా స్టిచ్చింగ్ నేర్చేసుకుంటారు. ఓకేనా, ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఏమైనా క్రాస్గా క్లాత్ అనేది ఉంటే ముందుగా కట్ చేసేయండి ఆ క్లాత్ని. ఎందుకంటే మనం అలాగే కాజా పట్టి ఉక్స్ పట్టి స్టిచ్చింగ్ చేసేసామనుకోండి, క్రాస్ పట్టి దగ్గర మెజర్ చేసినే మనం సైడ్ స్టిచెస్ వేస్తాం కాబట్టి బ్రెస్ట్ పాయింట్ దగ్గర వచ్చేసి మనకి టైట్గా పట్టేసినట్లుగా అయిపోతుంది. కాబట్టి అక్కడ స్ట్రైట్గా క్లాత్ని మీరు కట్ చేసేయండి. నెక్స్ట్ చూడండి కాజా పట్టి వైపు 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్ అయితే చేసేసాను. క్రాస్ పట్టి మనకి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదో చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఉక్సుల పట్టి దగ్గర డాట్ అయితే ఉంది కదా, అదే డాట్ని నేను ఇక్కడ కాజా పట్టి దగ్గర మార్క్ చేసి పైకి 1/2 ఇంచ్కి మార్క్ చేశాను. ఓకేనా, ఇలా మార్క్ చేసి చూడండి ఈ కాజా పట్టి దగ్గర వచ్చేసి డాట్ని ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. ఈ 2 డాట్ మధ్యలోకి ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసి ఇప్పుడు మనం కరెక్ట్గా ఇక్కడ ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటే 1/2 ఇంచ్తోనే ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ ఇటువైపు క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసి చూసుకుని ఆ తర్వాత ఉక్సుల పట్టి కాజా పట్టి స్టిచ్ చేసామనుకోండి, హెచ్చు తగులు రాకున్నట్టు మనకు పర్ఫెక్ట్ మెజర్మెంట్తో వస్తుంది.
ఓకేనా, ఈ టిప్ని మనం తప్పకుండా పాటించాలండి, లేదంటే ఉక్సుల పట్టి కాజా పట్టి ఎక్కువగా అయిపోతుంది. చూడండి కొలత బ్లౌజ్ని కూడా ఇప్పుడు మనం పెట్టి చూసుకుందాం. పర్ఫెక్ట్గా ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ పైవైపు మీకు పావించి క్లాత్ అయితే ఎక్స్ట్రాగా కనిపిస్తుంది కదా, అది పైపింగ్ చేసినప్పుడు పోతుంది అనమాట. పర్ఫెక్ట్గా కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే ఉక్సుల పట్టి లెంత్ కూడా మనకి ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు మనం 4th డాట్ అయితే స్టిచ్ చేస్తున్నామండి. మనం స్టిచ్చింగ్లో ఎంతైతే కటింగ్లో ఎంతైతే మనం అప్పుడు మార్క్ చేసుకున్నామో 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నామంటే ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసినప్పుడు మనం 1/4 ఇంచి మాత్రమే ఖర్చు పెట్టి స్టిచ్ చేయాలి. చూడండి నేను ఇప్పుడు స్టిచ్ చేశాను కదా, ఇక్కడ నుంచి మనకి ఇలా పెట్టి చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ మనకి తక్కువగా వస్తుంది. అదేంటి మనం అప్పుడే మార్కింగ్ చూసి కరెక్ట్గానే కటింగ్ చేసుకున్నాం కదా, ఎందుకు ఇలా తక్కువగా వచ్చిందంటే ఇది మీరు స్టిచ్చింగ్లో చేసే మిస్టేక్. ఓకేనా, కటింగ్లో కరెక్ట్గానే మనం కట్ చేసుకున్నాము, ఈ స్టిచ్చింగ్లో చేసే మిస్టేక్ వలన బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా మీకు ఎక్కువగా వచ్చేస్తుంది. ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అంటే చూడండి నేను కావాలని ఇలా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనం స్టిచ్చింగ్లో ఏం మిస్టేక్ చేసామంటే 4th డాట్ స్టిచ్ చేసాం కదండి, 1/2 ఇంచి మనం ఫోల్డింగ్ చేసి వచ్చేసి డాట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచి స్టిచ్చింగ్ చేశారనుకోండి మీకు ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎక్కువగా వచ్చేస్తుంది. ఓకేనా, ఎందుకంటే మనం కటింగ్ చేసి మార్క్ చేసుకున్నప్పుడు అక్కడ మనం 1/2 ఇంచి ఎక్స్ట్రా అని డాట్ కోసం పెట్టుకున్నప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు 1/2 ఇంచి అయిపోతుంది. ఫోల్డింగ్ చేసి 1/2 ఇంచితో మీరు ఈ డాట్ని స్టిచ్ చేసుకుంటే ఈ లెంత్ మీకు అప్పుడు కరెక్ట్గా వస్తుంది అనమాట. ఓకేనా, అదే మీరు ఫోల్డింగ్ చేసి 1/2 ఇంచి పెట్టి మనం 4th డాట్ని స్టిచ్ చేసుకోవాలి అంటే మీరు కటింగ్ చేసేటప్పుడే ఖర్చుని ఎక్స్ట్రాగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ వచ్చేసి డాట్ని పెట్టుకోవాలి. ఓకేనా, ఆ డాట్ని మీరు కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి మనం ఇక్కడ చెస్ట్ మార్కు అలాగే నడుము లూజ్ మార్క్ని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో కూడా చెస్ట్ మార్కు నడుము లూజ్ మార్క్ని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని మీరు ఆ సైడ్ని కొలుచుకున్నట్లయితే స్టిచ్చింగ్ చేసినప్పుడు మీకు ఎలాగో అక్కడే స్టిచ్చింగ్ వస్తుంది కాబట్టి మీకు పర్ఫెక్ట్గా ఆ సైడ్ స్టిచెస్ దగ్గర క్లాత్ సరిపోతుందా లేదా తెలుస్తుంది. చూడండి ఇలా మార్క్ చేసాం కదా, నీట్గా ఇక్కడ మనకి ఎలాగో క్రాస్గా వస్తుంది అనమాట, ఈ విధంగా వస్తుంది. చూడండి కరెక్ట్గా మనకి ఇప్పుడు లెంత్ అనేది సరిపోయింది. ఓకేనా, ఇలా మనం కరెక్ట్గా చూసుకోవాలి. కటింగ్లో పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకున్నా కూడా స్టిచ్చింగ్ చేసినప్పుడు ఈ చిన్న చిన్న మిస్టేక్ చేయకుండా మనం నీట్గా చూసుకుని ఈ డాట్ని పెట్టుకోవాలి. లేదు బ్యాక్ పార్ట్ మాకు కరెక్ట్గా ఉంది, ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా వస్తుందండి అన్నట్లయితే ఫ్రంట్ పార్ట్లో మనం ఇక్కడ డాట్ అయితే పెట్టుకోవాలి కదండి, ఆ డాట్ని ముందుగా స్టిచ్చింగ్ చేసేసుకుందాం. ఓకేనా, ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం. 4th డాట్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కూడా మాకు ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువగా వస్తుంది అనే వాళ్ళు వచ్చేసి ఏం చేసుకోవాలి అంటే ఇక్కడ మనం 1/2 ఇంచ్ వరకు అయితే డాట్ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి, అంతకన్నా ఎక్కువగా అయితే స్టిచ్చింగ్ చేయడానికి కుదరదు. ఓకేనా, ఇక్కడ హార్మ్ రౌండ్ చూసుకున్న తర్వాత కూడా మీకు ఎక్కువగా వస్తుంది అంటే ఈ క్రాస్ పట్టి మొత్తం కూడా మనం విప్పేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ విప్పేసుకుని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే బ్లౌజ్ వైపు ఏదైతే ఉందో ఆ బ్లౌజ్ వైపు వచ్చేసి కొంచెం క్లాత్ని కట్ చేసి ఆ తర్వాత మళ్ళీ క్రాస్ పట్టిని జాయింటింగ్ చేసుకుని హైట్ని సరి చేసుకోవాలి. ఈ ప్రాసెస్లోనే ఇక్కడే సరి చేసుకోవాలి. హ్యాండ్స్ మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత సరి చేసుకోవడానికి వెళ్తే మనకి అంత నీట్ ఫినిషింగ్తో అయితే రాదు. ఇక్కడే చూసుకుంటూ దాన్ని కరెక్ట్గా ఉందా అని చూసి హెచ్చు తగులు ఉంటే ఇక్కడే మార్పులు చేసుకుని ఆ తర్వాత మనం ఉక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు అర్థమైంది కదా క్రాస్ పట్టీని మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాం. మొత్తం క్లాత్ని కూడా అక్కడ కొలుచుకుంటూనే స్టిచ్ చేసుకున్నాము. కొలత బ్లౌజ్ లాగాను వస్తుంది, అలాగే మనకు పర్ఫెక్ట్ ఫినిషింగ్తో కూడా వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఆ చంక దగ్గర టైట్గా పట్టేసినట్లు అవుతుంది అని ఎవరైనా మనకు చెప్పినట్లయితే కస్టమర్స్ వచ్చేసి ఆ హార్మ్ లెంత్ వచ్చేసి పెంచేస్తారండి. ప్రతి ఒక్క కొలతకు కూడా హార్మ్ లెంత్ 6 ఇంచెస్ పెట్టినే కట్ చేసేస్తారు. అలా కట్ చేస్తే మనకు ఏమవుతుందంటే ఒక్కొక్క చెస్ట్కి హార్మ్ లెంత్ ఒక్కొక్కలాగా ఉంటుంది. మీరు మొత్తానికి కూడా 6 ఇంచెస్ హార్మ్ లెంత్ పెట్టి కటింగ్లో కట్ చేసేస్తే కనుక స్టిచ్చింగ్లో వచ్చేసి మీకు ప్రాబ్లం వచ్చేస్తుంది. కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే సైడ్ స్టిచెస్ మనకు అస్సలకి రాదు. కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే మనం మార్కింగ్ చేసి కట్ చేస్తేనే సైడ్ స్టిచెస్ వేసినప్పుడు కొలత బ్లౌజ్ లాగానే వస్తుంది. ఓకేనా, అందుకోసం ఇదే వీడియో కటింగ్ వీడియో చూడండి, మీకు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. పర్ఫెక్ట్ కొలత బ్లౌజ్లో ఎలా అయితే కట్ చేసుకున్నామో అలా కట్ చేస్తేనే స్టిచ్చింగ్లో ఇంత ఫినిషింగ్ స్టిచ్చింగ్ అయితే మనకి వస్తుంది. ఓకేనా, ఇప్పుడైతే నేను ఇక్కడ కాజా పట్టీ దగ్గర స్టిచ్ చేస్తున్నాను. కాజా పట్టీ వచ్చేసి వాళ్ళకు రెడీమేడ్గానే కావాలంట, అందుకోసం నేను మిషన్తోనే కాజా పట్టీని స్టిచ్ చేస్తున్నాను. ఈ ఉక్సుల పట్టి కాజా పట్టి దగ్గర కూడా మనం ఖర్చు పెట్టుకుంటాం కదా, 1/2 ఇంచి ఖర్చునే పెట్టుకోవాలి. ఓకేనా, కటింగ్లో మనం 1/2 ఇంచి ఖర్చు ఎక్స్ట్రా పెట్టింటామండి అక్కడ, అందుకోసం స్టిచ్చింగ్లో కూడా 1/2 ఇంచి ఖర్చునే పెట్టుకోవాలి. మీరు ఇక్కడ 1/2 ఇంచి కాకున్నట్టు 1/2 ఇంచి ఖర్చుతో ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్చింగ్ చేసేస్తే మీకు నెక్ దగ్గర వచ్చేసి చాలా పట్టినట్లుగా వచ్చేస్తుందండి, అందుకోసం చెప్తున్నాను. మళ్ళీ టైట్గా కూడా అయిపోతుంది బ్లౌజ్.
చూడండి ఈ విధంగా నేను ఆ బ్లౌజ్కి డిజైన్తో స్టిచ్ చేశాను. మిషన్తోనే కాజల్స్ని స్టిచ్ చేశాను. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. నెక్ దగ్గర రెండు కూడా సమానంగా ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది. షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ యొక్క రైట్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను. దానిపైన వచ్చేసి ఫ్రంట్ పార్ట్ యొక్క రాంగ్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను. నీట్గా షోల్డర్ జాయింట్ వచ్చేసి 1/2 ఇంచ్ ఖర్చుతో షోల్డర్ జాయింట్ చేస్తున్నాను. ఓకేనా. ఇలా స్టిచ్ చేసుకుని డబల్ స్టిచ్ కూడా మనం ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు మనం పైపింగ్ అయితే వేస్తున్నామండి. హెమ్మింగ్ అయితే హెమ్మింగ్ చేసుకోండి, పైపింగ్ అయితే పైపింగ్ క్లాత్ని స్టిచ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను పైపింగే వేస్తున్నాను. చాలా ఫాస్ట్గా అవుతుంది. హెమ్మింగ్ చేసే పని కూడా మనకి ఉండదు కాబట్టి పైపింగ్ వేసేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ క్రాస్గా కటింగ్ చేస్తున్నాను పైపింగ్ క్లాత్ని. ఓకేనా. మీకు స్లోగా పైపింగ్ చేసే వీడియోస్ కావాలి అంటే మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసినట్లయితే స్లోగా పైపింగ్ వీడియోస్ చేసినవి అయితే ఉన్నాయండి. మీకు థ్రెడ్ పైపింగ్ కావాలంటే థ్రెడ్ పైపింగ్, వేరే మోడల్లో మీకు పైపింగ్ కావాలంటే చాలా ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ అయితే మీరు చూడొచ్చు. ఓకేనా. ఇక్కడ వచ్చేసి నేను నార్మల్గా పైపింగ్ అయితే వేస్తున్నాను వితౌట్ లైనింగ్ బ్లౌజ్ కాబట్టి. ఇలా స్టిచ్చింగ్ చేసి రెండు వైపులా కూడా చూడండి ఈ క్లాత్ని ఈ విధంగా మనం చూసుకోవాలి. మొత్తం బ్లౌజ్కి పైపింగ్ వేసుకున్న తర్వాత మీరు హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ తప్పకుండా చూడాలండి. అప్పుడే మీకు ఆ సైడ్ స్టిచెస్ దగ్గర స్ట్రైట్గా స్టిచ్ వస్తుంది. అలాగే హ్యాండ్స్ దగ్గర మీరు చేసే పొరపాట్లు కూడా తెలుసుకుంటారు. ప్లస్ సింబల్ కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటూనే పైపింగ్ని స్టిచ్ చేస్తున్నాను. వీడియో చూస్తూ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించిందో అని తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే నేను ముందుగా చేయగలుగుతాను. ఓకేనా. ఇలా చిన్న చిన్నగా కట్స్ అయితే పెట్టుకోవాలండి. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ పైపింగ్ వేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ వచ్చేసి మనకి 1/2 ఇంచ్తో ఫోల్డింగ్ చేసుకోవాలండి. అలాగే పైపింగ్ క్లాత్ అలాగే బ్లౌజ్ పీస్ మధ్యలో స్టిచ్ కనిపించకున్నట్టు మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం క్రాస్ కటింగ్తో కటింగ్ చేసుకున్నాం కాబట్టి క్లాత్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్గా మనకి పైపింగ్ వస్తుందండి. ఎలాంటి రింకల్స్ కానీ అక్కడక్కడ చుంచులు కానీ ముడతలు కానీ రాకున్నట్టు నీట్గా వస్తుంది పైపింగ్. ఓకేనా. ఈ విధంగా మొత్తం క్లాత్కి కూడా పైపింగ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ యొక్క రాంగ్ సైడ్కి టర్న్ చేసి చూడండి ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఖర్చులు అయితే ఉంటుంది కదా, ఈ ఖర్చు మొత్తాన్ని కూడా మనం నీట్గా దగ్గరలోకి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు చిన్నగా ఇక్కడ మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకుంటూ ఇక్కడ ఈజీగా పైపింగ్ వేసేసుకోవచ్చు. ఈ టిప్స్తో పైపింగ్ వేసారనుకోండి మీకు థ్రెడ్ పైపింగ్ లాగానే సన్నగా పైపింగ్ వస్తుంది. థ్రెడ్ యూజ్ చేశారో ఏమో అనుకోవాలి, అంత చిన్నగా అయితే పైపింగ్ వస్తుందండి. ఈ టిప్స్తో మీరు కూడా పైపింగ్ వేయడం నేర్చుకోండి. బిగినర్స్ కోసం చెప్తున్నాను. ఓకేనా. ఇలా మొత్తం కూడా పైపింగ్ని ప్రిపేర్ చేసేసుకుందాం. ఇలా స్టెప్ బై స్టెప్ మనం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, ఆ తర్వాత పైపింగ్ వేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ స్టిచ్చింగ్ చేసుకుంటాం. అలా స్టెప్ బై స్టెప్ మనం స్టిచ్చింగ్ చేసేసుకుంటే ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా ఫాస్ట్గా అయితే స్టిచ్ చేస్తామండి. చూడండి ఇప్పుడు పైపింగ్ అయితే వేసేసుకున్నాము. ఫైనల్గా మనకి పైపింగ్ వచ్చేసి రెడీ అయిపోయింది. ఈ విధంగా కనిపిస్తుంది. అంటే మనకి ఆ రౌండ్ షేప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది. పైపింగ్ కూడా మనకి రెడీ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం హ్యాండ్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. పైవైపు 1/2 ఇంచ్ ఖర్చుల కోసం వదిలేసి హ్యాండ్స్ లెంత్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న ప్రకారం మనం ఇక్కడ చిన్నగా కట్ పెట్టుకుంటున్నాను. హ్యాండ్స్కి వచ్చేసి హెమ్మింగ్ అయితే చేస్తానండి. అందుకోసం నేను పెద్ద స్టిచ్ పెట్టుకుంటూ దూరంగా స్టిచ్ అయితే ఇక్కడ నేను వేసుకుంటున్నాను. ఓకేనా. రెండు హ్యాండ్స్ని కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు చూడండి హ్యాండ్స్ యొక్క రాంగ్ సైడ్ ఆపోజిట్లో పెట్టుకున్నాను. ఇలా పెట్టుకుంటూ ఇలా మనం నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. కటింగ్లో కరెక్ట్గా కట్ చేసామని స్టిచ్చింగ్లో డైరెక్ట్గా అయితే స్టిచ్ చేసుకోకూడదండి. ఈ విధంగా ఒకసారి హ్యాండ్స్ లెంత్ని మనం చూసుకోవాలి. చూడండి హ్యాండ్ లెంత్ ఇక్కడ దాకా ఉంది, అలాగే హార్మోల్ దగ్గర కూడా ఇక్కడ దాకా ఉంది అని మనం ఈ విధంగా రఫ్గా మార్కింగ్ అయితే చేసుకుని ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే మనకి వచ్చింది కదా, ఈ క్లాత్ని అలాగే పెట్టి స్టిచ్ చేసేస్తే మనకి హ్యాండ్స్ దగ్గర వచ్చేసి రింకల్స్ వచ్చేస్తుంది, ఫిట్టింగ్ మొత్తం పాడైపోతుంది. అందుకోసం ఆ క్లాత్ని కట్ చేసి ఆ తర్వాత మనం ఫ్రంట్ షేప్ని తీసుకోవాలి. హ్యాండ్స్ యొక్క రాంగ్ సైడ్ ఆపోజిట్లో పెట్టి ఇక్కడ ఫ్రంట్ లోత్ అనేది మనం తీసుకుంటే స్టిచ్చింగ్ చేసినప్పుడు రెండు కూడా మనకి ఫ్రంట్ సైడ్కే వస్తుంది. స్టిచ్ చేసినప్పుడు ఆ ఫ్రంట్ కర్వ్ షేప్ తీసిన క్లాత్ వచ్చేసి ఫ్రంట్ కర్వ్ షేప్ తీసినది ఫ్రంట్ సైడ్కి వచ్చేటట్టు చూసుకుని కరెక్ట్గా ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ చేసుకోవాలండి. అలాగే మధ్యలో నుంచి హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే నేను మధ్యలో నుంచి హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి ఈ పాయింట్ దగ్గర 1/2 ఇంచ్ ఖర్చునే పెట్టుకోవాలి. కటింగ్లో అంతే పెట్టుకున్నాం కాబట్టి మధ్యలో నుంచి ఈ విధంగా స్టిచ్ చేస్తే ఎక్స్ట్రాగా ఏమైనా హ్యాండ్స్ ఎక్కువగా రావడం కానీ లేదంటే సైడ్ జాయింట్ దగ్గర ఎక్కువగా రావడం కానీ ఉంటే ఆ క్లాత్ మనకి ఇక్కడ నీట్గా సరిపోతుంది.
అంటే ఎక్స్ట్రాగా కట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఈ విధంగా 1/2 ఇంచ్కి మార్క్ చేసిన తర్వాత ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని మనం కట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత స్టార్టింగ్ నుంచి మనం ఇంకొక డబల్ స్టిచ్ వేసుకోవాలి. ముందుగా వేసిన స్టిచ్ ఏమైనా క్రాస్గా వచ్చినా కూడా ఈ స్టిచ్ని మీరు స్ట్రైట్గా నీట్గా వేసుకోవాలి. ఓకేనా. సేమ్ మెథడ్తో మనం అటువైపు హ్యాండ్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. చూడండి మనకి హ్యాండ్స్ ఫినిషింగ్ అయితే చక్కగా వచ్చింది. నెక్స్ట్ మరొక హ్యాండ్స్ని కూడా పర్ఫెక్ట్గా అలాగే వేసుకోవాలి. ఫ్రంట్ కరువు తీసినది ఫ్రంట్ సైడ్కే వెళ్ళాలండి. ఓకేనా. ఇక్కడ చూడండి ఈ పాయింట్ దగ్గర కూడా ఈ ఎడ్జ్ తగులు రాకున్నట్టు చూసుకోండి. ఓకేనా. అప్పుడే మీకు సైడ్ స్టిచెస్ వేసినప్పుడు ప్లస్ సింబల్ వస్తుంది. అలా చూసుకున్న తర్వాత 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పర్ఫెక్ట్గా లెంత్ రెండు కూడా సమానంగా ఉందా అని చూసుకోవాలండి. ఓకేనా. రెండు కూడా మనకి ఇక్కడ హ్యాండ్స్ లెంత్ అయితే సరిగ్గా ఉంది. ఇప్పుడు మనం లాస్ట్ ఫైనల్ వచ్చేసి సైడ్ స్టిచెస్ వేసుకోవాలి. మొత్తం కూడా స్టార్టింగ్ నుంచినే మనం చెక్ చేసుకున్నాం కదండి. సైడ్ స్టిచెస్ మనకి ఇక కొలత బ్లౌజ్ లాగానే వచ్చింటుంది. ఓకేనా. మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడు మనం సైడ్ స్టిచెస్ వేసుకోవాలి కదా. ఉక్సుల పట్టి దగ్గర నుంచి కరెక్ట్గా ఇలా పెట్టుకుంటున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. సేమ్ మెథడ్తో కాజా పట్టి దగ్గర కూడా పెట్టుకుంటూ మార్క్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో వచ్చేసి ఈ విధంగా పెట్టుకుంటూ రెండు వైపులా కూడా స్టిచ్చింగ్ పాయింట్ని మార్క్ చేస్తున్నాను. ఓకేనా. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చెస్ట్ దగ్గర వచ్చేసి స్టిచ్చింగ్ చేసుకుంటూనే మార్క్ చేసుకుందామండి. ఓకేనా. ఇక్కడ వచ్చేసి కొంచెం దూరంగా నేను రఫ్ చేసి స్టిచ్ చేశాను. ఇప్పుడు చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి కాజా పట్టి దగ్గర నుంచి ఇలా పెట్టి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత డైరెక్ట్గా స్టిచ్ అయితే వేసుకోకూడదు. హారం రౌండ్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా అక్కడికే సరిపోయిందని హారం రౌండ్ చెక్ చేసి మార్క్ చేసుకుంటూ ఇప్పుడు మనం ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి. హారం రౌండ్ కూడా మ్యాచ్ కావాలి, చెస్ట్ రౌండ్ కూడా మ్యాచ్ కావాలి. అంటే మనం కటింగ్ కూడా పర్ఫెక్ట్గా చేసుకుని స్టిచ్చింగ్ కూడా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ పర్ఫెక్ట్గా వీడియోలో చూపించినట్లుగా స్టిచ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఇలానే వస్తుంది. ఓకేనా. హ్యాండ్ లూజ్ కూడా మార్క్ చేశాను. ఇక మనం పర్ఫెక్ట్గా స్ట్రైట్గా స్టిచ్ చేస్తున్నాం. మనకి స్టిచ్ కూడా కొలత బ్లౌజ్లో స్ట్రైట్గా స్టిచ్ అయితే ఉంటుంది కదా, అలాగే ఇక్కడ కూడా వస్తుంది అనమాట. ఓకేనా. మీకు ఇక్కడ స్ట్రైట్గా ఇలా రాకున్నట్టు మీకు ఎక్కువగా క్రాస్గా ఎందుకు వస్తుంది అంటే మీరు వచ్చేసి హారం రౌండ్ మ్యాచ్ కాకున్నట్టు స్టిచ్ చేస్తుంటారండి. అందుకోసమే మీకు స్టిచ్చింగ్ సైడ్ స్టిచ్చెస్ వచ్చేసి స్ట్రైట్గా కాకున్నట్టు క్రాస్గా రావడం అయితే జరుగుతుంది. మీరు హారం రౌండ్ని కూడా కొలత బ్లౌజ్లో ఒకసారి చూసుకుంటూ స్టిచ్ చేయండి. మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది కొలత బ్లౌజ్లో. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా. హ్యాండ్ లూజ్ని చూసి మనం ఇక్కడ కూడా స్టిచ్చింగ్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ మీకు ఇక్కడ కొలత బ్లౌజ్ని పెట్టి చూపిస్తాను ఎలా మనకి స్టిచ్చింగ్ వచ్చిందని. చూడండి మనకి స్టిచ్చింగ్ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా వచ్చిందనమాట. స్ట్రైట్గా మనకి స్టిచ్చింగ్ వచ్చింది. సేమ్ ఇలానే మనకి కొలత బ్లౌజ్లో కూడా ఉందా అన్నట్లయితే ఈ లెంత్ని చెక్ చేసుకున్నట్లయితే కటింగ్లో మొత్తం కూడా మనం చెక్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా మీకు పర్ఫెక్ట్గా అలాగే వస్తుంది. బ్యాక్ పార్ట్ ఎక్కువగా తక్కువగా కూడా రాదు. అలాగే కొలత బ్లౌజ్ ఇచ్చిన బ్లౌజ్ కన్నా ఈ యొక్క మెయిన్ మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ తగ్గిపోవడం కానీ ఎక్కువ కావడం కానీ కాదనమాట. ఈ టిప్స్ పాటిస్తూ మీరు బ్లౌజ్ని స్టిచ్ చేశారనుకోండి. ఓకేనా. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ప్లీజ్ కమెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.